చూడమే ఎక్సైజ్ జీలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్సైజ్ జీ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాడు ఏమంటాడు, ఈ సొల్యూషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఈజ్ ఏమవ్వాలట, ఆ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు అమ్మాయి. కాబట్టి మనం సబ్స్టిట్యూషన్ ద్వారా వెళ్దాం. ముందు సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ చేస్తే 0 అవుతుందో చూడండి ఒకసారి. సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ చేస్తే 0 అవుతున్నట్టుంది కదమ్మా. ఎందుకంటే a + b - 2c చూడండి ఒకసారి. a + b - 2c ప్లస్ 2a + b 2a - b - c ప్లస్ c + a - 2b. ఇక్కడ మీరు గమనిస్తే a + a అంటే 2a. సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ 0 అవ్వట్లేదండి. కాబట్టి 1 కాదు సొల్యూషన్. తర్వాత -1 సబ్స్టిట్యూట్ చేయండి. -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ది +1 అయిపోతుంది కాబట్టి a + b - 2c అవుతుంది. అలాగే x ప్లస్ లో -1 రాస్తే ఇవన్నీ సైన్లు మారుతాయి కాబట్టి -2a + b + c అవుతుంది. తర్వాతది యాజ్ ఈజ్ గా వచ్చేస్తుంది c + a - 2b. ఇక్కడ చూడండి ఒకసారి. a + a 2a 2a క్యాన్సిల్డ్, b 2b 2b క్యాన్సిల్డ్, -2c c క్యాన్సిల్డ్, = 0 వచ్చింది. కాబట్టి x = -1 అనేది సొల్యూషన్ అవుతుంది. ఏమా అర్థమవుతుందమ్మా? yes sir. Therefore x = -1. కాబట్టి మనకు ఆప్షన్ ఏమవుతుందండి, బి. నెక్స్ట్ సెకండ్. If the root of the equation x² - 8x + m = 0 exceeds the other by 4, then the value of m is. If the root of the equation x² - 8x + m = 0 exceeds the other by 4, then the value of m is. అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ ఈక్వేషన్ యొక్క రూట్ అనేది ఫోర్ ఎక్కువ ఉంటుందట. అయితే వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు అమ్మా. ఏమండి అంటే ఒక రూట్ మరొక దానికన్నా 4 ఎక్కువ ఉంటుందట. అయితే m వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. ఏమండి ఇప్పుడు చూడండి ఒకసారి. మీరు ఈ m = 10 రాశారనుకోండి, ఫ్యాక్టరైజేషన్ చేయగలమా? చెప్పాలి. చేయలేము సార్. అవునా, అవ్వదు. కాబట్టి అది కాదు. =11 రాసామనుకోండి, m అది కూడా మనకు ఫ్యాక్టరైజేషన్ రాదండి. తర్వాత 9 రాసామనుకోండి, 9 రాసినా మనకు అక్కడ ఫ్యాక్టరైజేషన్ రాదు. 12 రాసామనుకోండి ఫ్యాక్టరైజేషన్ వస్తుంది. 12 రాస్తే ఈక్వేషన్ రూట్స్ ఏమవుతాయి, x² - 8x + 12 = 0 అంటే రూట్స్ ఏమవుతాయి, 6, 2 అవుతాయి. అర్థమవుతుందా? అందువల్ల ఒక రూట్ అనేది మరొక రూట్ కన్నా 4 ఎక్కువ ఉందిగా, కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. x² - 8x + 12 = 0 అంటే దీన్ని మనం x - 2 × x - 6 కింద రాయొచ్చు, = 0. అంటే x = 2, 6. ఇక్కడ మీరు గమనిస్తే 2 కన్నా ఈ రూట్ ఏమైంది, 4 ఎక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. మిగిలిన ఏం చేసినా ఫ్యాక్టరైజేషన్ రావట్లేదు, ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఒకవేళ ఫ్యాక్టరైజేషన్ వచ్చిన కండిషన్ సాటిస్ఫై అవ్వదు. థర్డ్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ x ఇన్ ది ఈక్వేషన్ అని చెప్పి ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. ఏమంటే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ముందు సింప్లిఫై చేసుకోవడమే, లేదా ఈ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, x ప్లేస్ లో 4p రాయండి. 4p రాస్తే 4p + 2p అంటే 6p అవుతుంది. 6p² అంటే 36p² వస్తుంది. అవునా? yes sir. 36 × 7 అంటే ఏమొస్తుందమ్మా, 210 42 252p² వస్తుంది కదమ్మా. yes sir. 252p² + 5 అంటే 257p² అవుతుందమ్మా. 257p² అవుతుంది. గుర్తుపెట్టుకోండి. లైఫ్ సైడ్ RHS సైడ్ చూడండి, 257 అమ్మా. 2 + 5 7 కాబట్టి 257 గుర్తుపెట్టుకోండి. అలాగే తర్వాత RHS సైడ్ చూడండి. x ప్లేస్ లో 4p రాశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 4p × p అంటే 4p². 4p² × 35 అంటే ఎంత, 140p² కదమ్మా. yes sir. yes sir.
140 పీ స్క్వేర్ ప్లస్ 117 అంటే 257 పీ స్క్వేర్ కాబట్టి సరిపోతుంది 4p. ఇప్పుడు ఈసారి 3p రాయండి. 3p రాస్తే ఓ పని చేయండి, -3p రాయండి. -3p రాస్తే చిన్న వాల్యూ అవుతుంది కాబట్టి మనకు అక్కడ సాటిస్ఫై అయింది అనుకోండి, 4p - 3p అవుతుంది. ఒకవేళ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి 4p, 3p అవుతుంది. కాబట్టి -3p రాశారు అనుకోండి, ఫస్ట్ -3p + 2p అంటే -p, -p హోల్ స్క్వేర్ అంటే p స్క్వేర్ అంటే 7p స్క్వేర్ ప్లస్ 5p స్క్వేర్ అంటే 12p స్క్వేర్ అవుతుంది. అలాగే ఇక్కడ -3p రాశారు అనుకోండి, 35x ఇంటూ -3p, 35p ఇంటూ -3p అంటే ఎంత అవుతుంది? -105p స్క్వేర్ అవుతుంది. -105p స్క్వేర్ ప్లస్ 117p స్క్వేర్ అంటే 12p స్క్వేర్ సరిపోతుంది కదమ్మా? ఎస్ సార్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఏమా పని ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు వచ్చా? ఈ రోజు జాయిన్ అయ్యారు. అవును సార్. అదే కంటిన్యూ కదా. ఇప్పుడు ఎందుకు అర్థమైందమ్మా మీకు? -3p రాసినా సరే మనకి సాటిస్ఫై అవుతుందిగా ఈక్వేషన్. ఎస్ సార్. 4p, -3p తీసుకుంటే 7 into 4p plus 2p whole square plus 5p square equal to ఇది ఏమో 6p స్క్వేర్ అవుతుంది. 6p స్క్వేర్ ఇంటూ 7 అంటే 242 ఎంత చెప్పాను ఇందాక. అదే 6p అంటే 36p స్క్వేర్ కాబట్టి 36p స్క్వేర్ అంటే 252p స్క్వేర్ ప్లస్ 5p స్క్వేర్ దట్ ఈక్వల్ 257p స్క్వేర్. RHS సైడ్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 35p into 4p ప్లస్ 117p స్క్వేర్ దట్ ఈక్వల్ ఏమని వస్తుందంటే 140p స్క్వేర్ ప్లస్ 117p స్క్వేర్ దట్ ఈక్వల్ 257p స్క్వేర్. అమ్మ ఇదంతా రాయనా లేకపోతే అర్థమైందమ్మా? డైరెక్ట్ గా ఆప్షన్ రాసానా? అర్థమైంది సార్. ఆప్షన్ రాసి మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, అది నా బాధ ఇక్కడ. ఆప్షన్ చాలు సార్. అర్థమైంది సార్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. The solutions of the equation అని చెప్పి 6x by x plus 1 plus 6 into x plus 1 by x equal to 13 ఇచ్చాడు. సబ్స్టిట్యూషన్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లేస్ లో 2 రాశారు అనుకోండి, 6 into 2 by 3 అవుతుంది. 6 into 2 by 3 అంటే ఎంతండి? 4 అవుతుంది. ప్లస్ పెట్టుకోండి 4 ప్లస్ 6 into 2 plus 1 అంటే 3 by 2. 6 into 3 అంటే 9, సారీ 6 into 3 అంటే 18, 18 by 2 అంటే 9, 9 plus 4 అంటే 13 సరిపోతుంది కదా. అంటే 2 అనేది వన్ ఆఫ్ ది వాల్యూ అవుతుంది, x వాల్యూ. ఈసారి 3 - 3 ఉంది కదా, మీరు పని చేయండి, 3 సబ్స్టిట్యూట్ చేయండి. 3 సబ్స్టిట్యూట్ చేస్తే 6 into 3 by 3 plus 1 అంటే 4, 6 into 3 అంటే 18, 18 by 4, 18 by 4 అంటే 9 by 2. ఏమండి? 9 by 2 గుర్తుపెట్టుకోండి. 3 plus 1 అంటే 4, 4 into 6 అంటే 24, 24 by 3 అంటే ఎంత వస్తుంది? 8 వస్తుంది. కాబట్టి ఇక్కడ 9 by 2 plus 8 అంటే 13 అవ్వదు కదా. కాబట్టి 2 అనేది x వాల్యూ అవుతుంది తప్ప 3 అనేది మాత్రం x వాల్యూ అవ్వదు. కాబట్టి 2, -3 ఆన్సర్ అవుతుంది. మీకు అనుమానం ఉంటే సబ్స్టిట్యూట్ చేసుకోండి. 6 into -3 -18 by -3 plus 1, -3 plus 1 అంటే -2, ఈ -18 by -2 అంటే 9 అవుతుంది. అలాగే -3 plus 1 అంటే -2, 6 into -2 -12, -12 by -3, -12 by -3 అంటే ఎంత? 4, 9 plus 4 అంటే 13 సరిపోయిందమ్మా? ఎస్ సార్. అదే కాబట్టి ఆప్షన్ డి అమ్మా. తర్వాత 5th క్వశ్చన్ చూడండి. ద సాటిస్ఫైయింగ్ వాల్యూస్ ఆఫ్ x ఫర్ ది ఈక్వేషన్ అని చెప్పించాడు. ఇది కూడా ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. మీరు ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, x ప్లస్ లో p రాయండి. p రాస్తే మనకి ఏమని వస్తుంది అక్కడ? 1/2p plus q. 1/2p plus q అని వస్తుంది. మరి RHS సైడ్ రాస్తే 1/p plus 1/p plus 1/q అని వస్తుంది. అంటే 2/p plus 1/q అలా వస్తుంది. అంటే మరి రెండు ఈక్వల్ కాదు కదమ్మా. నో సార్. కాబట్టి సెకండ్ ఆప్షన్కి వెళ్ళండమ్మా. -p రాస్తే ఇక్కడ ఏమని వస్తుంది? 1/q. ఇక్కడ కూడా ఏమని వస్తుంది? 1/q కదా వస్తుంది. ఎస్ సార్. ఎస్ సార్. అలాగే -q రాస్తే 1/p వస్తుంది. RHS సైడ్ కూడా 1/p కదా వస్తుంది. ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి ఆప్షన్ బి అమ్మాయి. తర్వాత 6th క్వశ్చన్ చూడండి అమ్మాయి.
వాడు ఏమంటాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 18 ఈక్వల్ టు 6 మైనస్ 4x అన్నాడు. ఆ రెండు గడప దాటించండి, ఫ్యాక్టరైజేషన్ చేయండి, లేదంటే సబ్స్టిట్యూషన్ చేసుకోండి. మాక్సిమం ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందేమో అనుకున్నాను సబ్స్టిట్యూట్ చేసే కన్నా. చూడండి నాకు తెలిసి -1 వస్తుందేమో చూద్దాం. ఈ -4ని 4x ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 13x అవుతుందమ్మా. ఎస్ సార్. అలాగే 6 ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 12 అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 13x ప్లస్ 12. కాబట్టి 12 1 జార్ 12. కాబట్టి రూట్స్ ఏమవుతాయి? -12 -1 కదా. ఎస్ సార్. ఎస్ సార్. కదమ్మా ఇలా సబ్స్టిట్యూట్ చేసుకునే కన్నా ఫ్యాక్టరైజేషన్ చేస్తే వస్తుంది కదా. ఎస్ సార్. చూసుకోండి అమ్మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 18 అంటే ఇంకొక విషయం, ఇక్కడ చిన్న ఈక్వేషన్ ఉంది కాబట్టి నేను అలా చేశాను, లేకపోతే సబ్స్టిట్యూషన్ చేద్దాం నేను పెద్ద ఈక్వేషన్ అయితే. ఇటువైపు తీసుకొచ్చాను, గడప దాటిస్తే ఎక్స్ స్క్వేర్ -4x ఇలా వస్తే +4x అవుతుంది కాబట్టి 13x, ఈ +6 ఇలా వస్తే -6 అవుతుంది కాబట్టి +12 ఈక్వల్ టు 0 అవుతుంది. 12 1 జార్ కింద రాసుకోవచ్చు కాబట్టి మనం 12 వస్తుంది. 12 1 జార్ కింద రాసుకోవచ్చు, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి రెండింటికి సేమ్ సైన్ ఉండాలి కాబట్టి x+1 × x+12 కింద రాసుకోవచ్చు ఈక్వల్ టు 0. దీని నుండి x ఈక్వల్ టు -1, -12 అంటే ఆప్షన్ బి అవుతుందమ్మా. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 7th వన్ ఏమంటున్నాడు వాడు? ద వాల్యూస్ ఆఫ్ x సాటిస్ఫైయింగ్ ది ఈక్వేషన్. ఇది సబ్స్టిట్యూట్ చేసుకోండి తప్పదు. ఏమండి చూడండి, ఫస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి. 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమని వస్తుంది అక్కడ? 2² అంటే 4, 4 × 2 అంటే 8, 8 ప్లస్ 5 × 2 అంటే 10, 8 ప్లస్ 10 అంటే 18, 18 - 2 అంటే 16, √16 అంటే 4. గుర్తుపెట్టుకోండి 4 వచ్చింది. మైనస్ సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, అక్కడ ఇంకొక విషయం, మనకి 2x² + 5x అంటే 18 వచ్చింది కదా, అవునా? ఎస్ సార్. 18 - 2 ఫస్ట్ది, ఇదేమో 18 - 9 అంటే 9 అంటే 3 వస్తుంది. 4 - 3 అంటే 1 సరిపోయిందిగా. ఎస్ సార్. మా పని చేయండి అమ్మా, నేను 7th క్వశ్చన్ చూడండి. అక్కడ 2x² + 5x రెండిట్లోనూ కామన్ గానే ఉన్నాయి. ఎస్ సార్. ఇప్పుడు ఫస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 × 2² అంటే 4, 4 × 2 అంటే 8, ప్లస్ 5 × 2 అంటే 10, 8 + 10 అంటే 18 అంటే రెండిట్లోనూ కూడా 18 కదా వస్తుంది. ఇంకా వాల్యూస్ ఏమున్నాయి? ఫస్ట్ దాంట్లో -2 ఉంది. 18 - 2 అంటే 16, 16 కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 4, మైనస్ రెండో దాంట్లో కూడా 18 వస్తుంది. 18 - 9 అంటే 9, 9 స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 3. కాబట్టి 4 - 3 అంటే 1 సరిపోయింది కదమ్మా. ఎస్ సార్. ఇప్పుడు ఈసారి ఏంటంటే 2 1 ఆఫ్ ది వాల్యూగా ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? 9/2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, సాటిస్ఫై అయితే 2 9/2 అవుతుంది, అవ్వకపోతే 2 - 9/2 అవుతుంది. అర్థమైందా? కాబట్టి చూడండి, ఇక్కడ 9/2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 9/2 సబ్స్టిట్యూట్ చేస్తే 9/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 81/4. 2 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే 81/2 అని వస్తుంది. అలాగే x ప్లస్ లో 9/2 రాస్తే 45/2 అని వస్తుంది, అవునా? 81/2 45/2 ఎల్సిఎం ఎంత అవుతుంది? 2 అవుతుంది. 81 45 ఎంత అవుతుంది? 126. 126/2 అంటే ఎంత అవుతుంది? 63. 63 - 2 అంటే ఎంత అవుతుంది? 61 అవుతుంది. మీకు అర్థమైందండి? ఎస్ సార్. కాబట్టి 61 అంటే స్క్వేర్ రూట్ ఏమి ఉండదు కదండి, ఏమండి? నో సార్, లేదు సార్. కాబట్టి మీరు ఏం చేయాలి? 2 9/2 అనేది ఆన్సర్ అవ్వదు. ఏమవుతుంది? 2 - 9/2 అవుతుంది. కావాలంటే ఆప్షన్ చూసుకోండి. ఇచ్చాడా పొరపాటున? ఆప్షన్ ఏ ఇచ్చాడండి? అట్లా పెట్టింది. ఎస్ సార్. 7 ఏమి ఇచ్చాడు ఆప్షన్? ఏమి ఇచ్చాడు ఆన్సర్? ఏ సార్. ఏ సార్. అంటే ఏంటి వాల్యూస్? 2, -9/2. అది మాట విషయం. మీరు అలాగా ఎలిమినేట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందన్నమాట, టైం కలిసి రావాలి మనకి. నెక్స్ట్, the solution of the equation 3x² - 17x + 24 = 0 are
అన్నాడు. ఇది చూడండి, ఇది మనం ఫ్యాక్టరైజేషన్ చేసేయచ్చు. ఇక్కడేమో మళ్ళీ ఇవేమో 2/3 ఎన్ని ఉన్నాయి కాబట్టి మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే 24 3s అంటే 72 అమ్మా. Yes, sir. 72. 72 Yes, sir. Yes, sir. కాబట్టి మధ్యలో -17 ఉంది కాబట్టి -8 -9 అంటే దీన్ని మన దీన్ని మళ్ళీ బై 3 కూడా చేస్తే -8 -9 కాబట్టి ఈక్వల్ టు గడివే వెళ్ళిపోతే +8 +9 అవుతుంది. బై 3 చేసాం అనుకోండి 8/3 9/3 9/3 అంటే 3 అవుతుంది. 8/3 అంటే 2 2/3 అవుతుంది. కాబట్టి 3, 2 2/3 ఆన్సర్ ఆప్షన్ సి అవుతుందమ్మా. అర్థమైందా? Yes, sir. Yes, sir. చూడండి 3x² - 17x + 24 = 0. ఈ 72 అవుతుంది కాబట్టి 72ని మనం 8 9 కింద రాసాం. మైనస్ ఉంది కాబట్టి మధ్యలో మైనస్ పెడతాం. రూట్స్ కావాలంటే వీటిని ప్లస్ చేసేస్తాం కాబట్టి 8/3 9/3 ఇవి రూట్స్ అవుతాయి. కాబట్టి 3 3 ఇదేమో 2 2/3 3 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి? సి అవుతుంది. 9th క్వశ్చన్ చూడండి. ద ఈక్వేషన్ అని చెప్పి ఈక్వేషన్ ఇచ్చాడు. హ్యాస్ గాట్ ద సొల్యూషన్ యాజ్ అన్నాడు. కాబట్టి మీరు పని చేయండి, ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి 1 కదా. ఎప్పుడైనా సరే 1 సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మీరు ఏం సబ్స్టిట్యూషన్ ఏం చేయక్కర్లే, కోఎఫిషియెంట్స్ కలిపేయండి అంతే, అంతకుమించి ఏం చేయకండి. 1 సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కోఎఫిషియెంట్స్ కలుపుకోవడమే. మీరు ఆల్రెడీ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో మనకి రెసిప్రోకల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు 0 అయితే x = 1 ఇస్ ది రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ అదే 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అని అనుకుని వాడి ఇచ్చిన ఈక్వేషన్ లో కోఎఫిషియెంట్స్ కలపండి. కలిపితే 3 × 18/6 3 × 18/6 అంటే 3 × 3 9 అవుతుంది. ప్లస్ 9 + 9 అంటే 18 18 + 2 అంటే 20 రావాలి. ఏమండి, అర్థమైందండి ఎలా ఇచ్చేసాడు? Yes, Yes, sir. sir. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చూడండి. 96 + 2 అంటే 98 98/7 అంటే 14గా 14 + 6 అంటే 20 సరిపోతుంది కదా. కాబట్టి Yes, 1 sir. అనేది 1 ఆఫ్ ది వాల్యూ అవుతుంది x కి. తర్వాత ఎందర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. 1 ఉన్నది రెండు ఆప్షన్ లోనే 1 ఉంది చూడండి ఒకసారి, A లోను C లోను ఉంది. అయితే ఇక్కడ 1 A లో 2 సార్లు వచ్చింది, కానీ మనం దాన్ని బట్టి చెప్పలేం కాబట్టి -1 సబ్స్టిట్యూట్ చేయండి. -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సాటిస్ఫై అయింది అనుకోండి 1 -1 ఆన్సర్ అవుతుంది. లేదనుకోండి 1, 1 ఆన్సర్ అవుతుంది. అర్థమైందండి? అదే విషయం. Yes, sir. -1 సబ్స్టిట్యూట్ చేయండి. -1 సబ్స్టిట్యూట్ చేసినా సేమ్ వాల్యూ వస్తుంది కదా. Yes, sir. x² ఇచ్చాడు, అవునా? Yes, sir. Yes, sir. కాబట్టి 1 రాసినా -1 రాసినా ఒకటే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1 -1 అవుతుంది. కాబట్టి ఆప్షన్ C. సి. తర్వాత 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ ఏం చేద్దాం? మీరు ఏం చెప్తే చేస్తాను. చూడండి, వాడు అక్కడ L - m/2 ఇది కూడా నోటితో చెప్పేసి నేను కావాలంటే చూడండి. L - m/2 × x² - L + m/2 × x + m = 0 అని ఇచ్చాడు కదా. మనం మల్టిప్లై చేసాం అనుకోండి ఏమని వస్తుంది? L - m/2 × m అని వస్తుంది కదా, అవునా? Yes, sir. Yes, sir. దాన్ని మనం ఎలా చేయొచ్చు అంటే -L - m/2 -m అని రాసాం అనుకోండి సరిపోద్ది. అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే అలా కాదు, ఈ రెండు మల్టిప్లై చేస్తే L - m/2 రావాలి. యాడ్ చేస్తేమో -L + m/2 రావాలి. -L + m/2 -L + m/2 -L + m/2 + 2m -L + m/2 - 2m -L - m/2 సరిపోయింది. -L - m/2 -m -L - m -L - m మళ్ళీ బై L - m/2 వేయాలి కదా, అది మాట విషయం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమని వస్తుందంటే దీనికి -L - m/2 అలాగే -m కింద రాస్తాం. అది = 0కి అటువైపు తీసుకెళ్ళిపోతే L - m/2 m అని వస్తుంది. బై కోఎఫిషియంట్ ఆఫ్ x² వేస్తే L - m/2 వేయాలి కాబట్టి 1, m/L - m/2 అంటే 2m/L - m అంటే ఆప్షన్ 1 వచ్చిందా? ఆప్షన్ ఏ వచ్చాడా ఆన్సర్? సార్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అక్కడ m × L - m/2 అన్నాడు కదా, మల్టిప్లై చేస్తే m × L - రాస్తానులే అమ్మా, నీకు అర్థం లేదు, నాకు అర్థమైంది. L - m/2 × x²
ప్లస్ మైనస్ ఎల్ ప్లస్ ఎం బై 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎం ఈక్వల్ టు 0. ఇప్పుడు నాకు మల్టిప్లై చేస్తే ఎం ఇంటూ ఎల్ మైనస్ ఎం బై 2 రావాలి. అలాగే యాడ్ చేస్తే మైనస్ ఆఫ్ ఎల్ ప్లస్ ఎం బై 2 రావాలి. మైనస్ ఆఫ్ ఎల్ ప్లస్ ఎం బై 2 రావాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎల్ మైనస్ ఎం బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎల్ మైనస్ ఎం బై 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఎంఎక్స్ ప్లస్ ఎం ఈక్వల్ టు 0 అని రాశాను. చూడండి ఒకసారి, ఇది ఎల్సిఎం చేస్తే మైనస్ ఎల్ మైనస్ ఎమ్ ప్లస్ ఎమ్, ఇదేమో మైనస్ 2m ప్లస్ మైనస్ ఎల్ ప్లస్ 2 మైనస్ ఎల్ ప్లస్ ఎమ్ మైనస్ 2m అంటే మైనస్ ఎల్ మైనస్ ఎం సరిపోతుంది కదా? ఎస్ సార్. అర్థం లేదు మీకు? అర్థమైంది సార్. అర్థమైందమ్మా? సరే, ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో ఏం కామన్ తీయించామా? ఎల్ మైనస్ m by 2 into x. ఎక్స్ మైనస్ 1 వస్తుంది. ఈ రెండిట్లో మైనస్ ఎం కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1 వస్తుంది ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో మళ్ళీ ఏం కామన్ తీసి మనం ఎక్స్ మైనస్ 1 కామన్ తీస్తే ఎల్ మైనస్ ఎం బై 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఎం ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఇప్పుడు ఇది ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0 ఎల్ మైనస్ ఎం బై 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఎం ఈక్వల్ టు 0. దీని నుండి ఎక్స్ ఈక్వల్ టు 1 ఎల్ మైనస్ ఎం బై 2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎం, అలాగే ఎక్స్ ఈక్వల్ టు 2m బై ఎల్ మైనస్ ఎం. అంటే ఆప్షన్ అదే మీరు అలా అడగాలమ్మా. అడిగితే నాకు చాలా హ్యాపీ. మీరు అడగకపోతే నాకేం అర్థం కాదు. మీకు అర్థమైందో లేదు. చెప్పనమ్మా. ఫ్యాక్టరైజేషన్ ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ అదే, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఎం ఇంటూ ఎల్ మైనస్ ఎం బై 2 అని వస్తుంది. మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ రావాలి, యాడ్ చేస్తే మైనస్ ఆఫ్ ఎల్ ప్లస్ ఎం బై 2 రావాలి. మైనస్ ఆఫ్ ఎల్ ప్లస్ ఎం బై 2 రావడం కోసం నేను ఏం చేశానంటే ఈ ప్రొడక్ట్ చేస్తే ఈ వాల్యూ రావాలి కదా. దీన్ని ఎలా రాశానంటే మైనస్ ఎమ్ మైనస్ ఆఫ్ ఎల్ మైనస్ ఎం బై 2 కింద రాశాను. ఇప్పుడు చూడు, ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి ఎం ఇంటూ ఎల్ మైనస్ ఎం బై 2 వస్తుంది. ఈ రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే మైనస్ ఎం మైనస్ ఎల్ ప్లస్ ఎం బై 2 అని వస్తుంది. అంటే ఇప్పుడు ఎల్సిఎం చేస్తే మైనస్ 2m లేదా మైనస్ బై 2 ఉంచండి చెప్తాను. ఎల్సిఎం చేయండి, మైనస్ 2m మైనస్ తో మల్టిప్లై చేస్తే ప్లస్ మైనస్ ఎల్ ప్లస్ ఎం బై 2. ఇప్పుడు చూడండి, ఇది మైనస్ ఎల్ మైనస్ ఎం బై 2, ఇందులో మైనస్ కామన్ తీస్తే ఎల్ ప్లస్ ఎం బై 2 వచ్చిందండి. అర్థమైందమ్మా? మనం ఎలా రాసిన తర్వాత ఈ రెండిట్లో ఎల్ మైనస్ ఎం బై 2 ఇంటూ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి మైనస్ 1. ఈ రెండిట్లో మైనస్ ఎం కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ మైనస్ 1 వస్తుంది ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఎక్స్ మైనస్ 1 కామన్ తీస్తే ఎల్ మైనస్ ఎం బై 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఎం ఈక్వల్ టు 0. ఈ మళ్ళీ ఈ రెండు ప్రోడక్ట్ 0 అవ్వాలంటే ఏదో ఒకటి 0 అవ్వాలి కాబట్టి ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0 ఎల్ మైనస్ ఎం బై 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఎం ఈక్వల్ టు 0 అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది, లేదా ఎల్ మైనస్ ఎం బై 2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎం అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 2m బై ఎల్ మైనస్ ఎం అవుతుంది. ఏమా అర్థమైందమ్మా? ఎస్ సార్. తర్వాత ఎక్స్ ఇజ్ హెచ్ అమ్మా. సార్ దాని బదులు మైనస్ బి బై ఏ తీసుకొని చేసేది కదా సార్, సమ్ ఆఫ్ ద రూట్స్. 10th one సార్. 10th one మైనస్ బి బై ఏ సమ్ ఆఫ్ ది రూట్స్. మైనస్ బి బై ఏ చేస్తే ఎల్ ప్లస్ ఎం బై ఎల్ మైనస్ ఎం వస్తుంది. అవును, ఆన్సర్ లో ఉన్న రూట్స్ ని యాడ్ చేస్తే వచ్చేస్తారు కదా. వెరీ గుడ్, అలా కూడా చేయొచ్చు. ఇది కొద్దిగా క్రిటికల్ గా ఉంది కాబట్టి ఎవరు చెప్పింది ఇది? సంజయ్ సార్. వెరీ గుడ్ సంజయ్. ఇది కూడా చూడాలి. మనం ఇలాగ ఫ్యాక్టరైజేషన్ చేయక్కర్లేదు, సమ్ ఆఫ్ ది రూట్స్ చెప్తున్నాడు మనోడు. ఏంటంటే ఇప్పుడు దీనికి ఏదో రూట్స్ 2 రూట్స్ ఏదో అనుకోండి, ఆల్ఫా బీటా ఏదో అనుకోండి. సమ్ ఆఫ్ ది రూట్స్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ కదా. మైనస్ బి బై ఏ అంటే ఇది ఏమవుతుంది? ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎం బై 2, బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎల్ ప్లస్ ఎం బై 2, సి ఈక్వల్ టు ఎం. ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ చేస్తే ఏమవుతుంది? మైనస్ బి బై ఏ కాబట్టి ఫార్ములా మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఆఫ్ మైనస్ దిస్ 1 అంటే ప్లస్ అయిపోతుంది. అంటే ఎల్ ప్లస్ ఎం బై 2 బై ఎల్ మైనస్ ఎం బై 2 అవుతుంది. దట్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎల్ ప్లస్ ఎం బై ఎల్ మైనస్ ఎం వస్తుంది. ఏమంటే ఇప్పుడు చూడండి ఒకసారి, వాడు ఇచ్చిన రూట్స్ లో
సమ్ ఆఫ్ ది రూట్స్ చేస్తే ఇది వస్తుంది కదా, దానికన్నా ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అయితే ఇంకా ఈజీగా వస్తుందేమో. ఎస్ సార్. అదే వెరీ గుడ్, మంచి ఆలోచన వచ్చింది. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకుంటే C/A. C/A అంటే చూడండి మనకి ఏమైనా వస్తుంది, M/L-M/2 కదా, ఇది ఏమవుతుంది 2M/L-M. అక్కడ మీరు గమనిస్తే అన్నింటిలోనూ కూడా ఆప్షన్ 1 ఉంది, ఒక ఆన్సర్ 1 ఉంది. కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చేస్తే 2M/L-M రావాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి, ఫస్ట్ ఆప్షనే కదా. ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి మనం ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చేస్తే ఇంకా ఈజీ కదా, సమ్ ఆఫ్ ది రూట్స్ చేసే కన్నా. సంజయ్ సార్ వెరీ గుడ్ అమ్మాయి. మీరు అలాగే మాట్లాడితే మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఈసారి నెక్స్ట్ ఎక్సైజ్కి వెళ్దాం అండి. ఎక్సైజ్ H. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. The sum of the two numbers is 8 and the sum of their squares is 34. Taking one number as x, form an equation in x and hence find the numbers are. ఇప్పుడు ఈక్వేషన్ అయ్యే మనం ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, ఎవరు చూడరు. కానీ మనం ఇక్కడ ఇచ్చిన హింట్స్ ని ఉపయోగించుకుని ఆ నెంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది వెరిఫికేషన్ ద్వారా. ఫస్ట్ ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ 8 అవ్వాలట. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి, అవదు. సెకండ్ ఆప్షన్ చూడండి, 4 + 4 అంటే 8 కదండి. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ 34 అంటున్నాడు. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ అంటే 4² + 4² అంటే 32 వస్తుంది, 34 అవుతుందిగా. కాబట్టి సెకండ్ ఆప్షన్ కాదు. తర్వాత థర్డ్ ఆప్షన్ చూడండి, 3 + 5 8 సరిపోయింది. 3² అంటే 9, 25 5² అంటే 25, 25 + 9 అంటే 34 సరిపోయిందిగా. కాబట్టి ఆప్షన్ సి అండి. నెక్స్ట్, the difference of two positive integers is 3 and the sum of their squares is 89. Taking the smaller integer as x, form a quadratic equation and solve it to find the integers are. ఇక్కడ ఈక్వేషన్ అయ్యే మనం ఏం ఫైండ్ అవుట్ చేయట్లేదు, మళ్ళీ వెరిఫికేషన్. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ చూడండి, డిఫరెన్స్ అనేది 3 ఉండాలట. 7 కి 4 కి డిఫరెన్స్ 3 సరిపోయింది. అయితే సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అనేది 89 అవ్వాలట. అయితే ఇప్పుడు 7² అంటే 49, 4² అంటే 16. ఇంకో విషయం చెప్పనా, 7² అంటే 49 కదా, యూనిట్ డిజిట్ 9 వచ్చింది. 4² అంటే 16 కదా, యూనిట్ డిజిట్ 6 వచ్చింది. 9 + 6 ఎంత, 15. అమ్మాయి కాలిక్యులేటర్ దగ్గర లేదా ఏంటి, అంతసేపు పడుతుంది. 15 సార్. 15 అంటే యూనిట్ డిజిట్ 5 వస్తుంది, కానీ అడేం రావాలన్నాడు, 89 రావాలన్నాడు. కాబట్టి అది కాదుగా. రావాలన్నాడు కదా, అక్కడేమో యూనిట్ డిజిట్ 5 వస్తుంది మనకి, కానీ అక్కడ 9 రావాలి. కాబట్టి అది ఆప్షన్ కాదు. తర్వాత అంటే మీరు మొత్తం అంత వాల్యూ యాడ్ చేయక్కర్లేదు, యూనిట్ డిజిట్ యాడ్ చేసినా చెప్పొచ్చు అని చెప్పడం కోసం ఆ ప్రయత్నం ఉన్నా. అది అర్థమైందే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, 5 కి 8 కి డిఫరెన్స్ 3 సరిపోయింది. 5² అంటే 25, 5 వస్తుంది యూనిట్ డిజిట్. 8² అంటే 64, 9 వస్తుందిగా. 25 64 89 కాబట్టి ఆప్షన్ బి అవుతుంది. తర్వాత 5 times of a positive whole number is 3 less than twice the square of the number is. వాడి బాధ అంతా ఏంటంటే 5 times of a positive whole number అంటే ఇప్పుడు x ఏదో పాజిటివ్ హోల్ నెంబర్ అనుకున్నాం అనుకోండి, 5 times తీసుకుంటే 5x is 3 less than twice the square of the number. ఆ వాల్యూ 3 తక్కువ ఉంటుందట. దేనికన్నాను, twice the square of the number. twice the square of the number అంటే 2x². 2x² అంటే 2x² = 5x + 3. 2x² = 5x + 3 అమ్మాయి. -3 ఏమో కదా సార్. అలా కదమ్మా, ఇది twice the square of a number కన్నా తక్కువ ఉంటుందట ఇది నెంబర్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, రిక్వైర్డ్ నెంబర్ x అనుకుంటే twice the square of a number అంటే 2 twice the square of a number అంటే 2x².
ఈ 2x స్క్వేర్ కన్నా ఎంత తక్కువ ఉంటుందట? 3 తక్కువ ఉంటుందట. ఏంటి 5 టైమ్స్ ఆఫ్ దట్ నెంబర్ 3 తక్కువ ఉంటుందట. 3 Okay, తక్కువ ఉంటుందంటే దీనికన్నా తక్కువ ఉంటుందంటే 2x స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్ 5x అని రాయాలి. నేనేం చెప్పాను? 2x ఈక్వల్ 5x ప్లస్ 3 అని చెప్పాను. అర్థమైందా? ఓకే ఓకే సార్. నువ్వు ఇలా చెప్పావేమో 2x స్క్వేర్ మైనస్ 3 అన్నావేమో అనుకున్నాను. ఎస్ సార్. నేను 3 తక్కువ అన్నాడు కాబట్టి 5x కన్నా 3 ఎక్కువ ఉండాలని చెప్పి నేను చెప్పాను అంతే. ఏమా? ఓకే సార్. ఓకే 2x స్క్వేర్ ఈక్వల్ టు 5x ప్లస్ 3 అవుతుంది. ఇప్పుడు దీని నుండి 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఏమండి? అంటే ఆప్షన్ బట్టి కూడా వెళ్ళిపోవచ్చు ఇది కావాలంటే, లేకపోతే ఆప్షన్ బట్టి చూద్దాం. ఈ ముందు ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత చూడండి. 3 2s are 6 మైనస్ 6 వస్తుందండి. అక్కడ మైనస్ 6 అంటే మనం ఎలా -3 -2. మైనస్ 3 మైనస్ 2 సారీ. అంటే రూట్స్ ఏమొస్తాయి? 6/2 -1/2 అంటే 3 -1/2 వస్తుంది. అంటే ఆప్షన్ ఆన్సర్ 3 అమ్మాయి ఫోన్ నెంబర్ అన్నాడు కదా, ఆప్షన్ ఏ. ఇప్పుడు ఈసారి ఆప్షన్ బట్టి చూద్దాం. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇప్పుడు 3కి 5 టైమ్స్ తీసుకోండి 15. తర్వాత 3కి స్క్వేర్ తీసుకుంటే 9 అవుతుంది. 9 2తో మల్టిప్లై చేయండి. 5 is the square of a నెంబర్ అన్నాడు కదా. 5 is the square of a నెంబర్ అంటే 2 × 3 స్క్వేర్ అంటే 18 అవుతుంది. అంతకుముందు 5 టైమ్స్ తీసుకుంటే ఎంత వచ్చింది? 15 వచ్చింది. 15 అనేది 18 కన్నా ఎంత తక్కువ? 3 తక్కువ. సరిపోయిందిగా. ఎస్ సార్. కాబట్టి అలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఏమా? చూడండి తర్వాత 4th one. The area of a rectangular field is 2000 square meters and its perimeter is 180 meters. Form a quadratic equation by taking the length of the field as x and solve it to find the length and breadth of the field. The length and breadth చూడండి. ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ యొక్క ఏరియా వచ్చి 2000 స్క్వేర్ మీటర్స్ అట, పెరిమీటర్ వచ్చి 180 మీటర్స్ అట. ఏమంటే ఇప్పుడు చిన్న విషయం, 180 మీటర్స్ అని చెప్పి ఇచ్చాడు కదా పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటండి? 2 × L + B. 2 × L + B = 180 అంటే L + B = 90 అనే. ఎస్ సార్. కాబట్టి కింద లో యాడ్ చేసుకోండి. 90 అదే 90 వస్తే ఆప్షన్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. చూడండి. అలాగే మనకి ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఏంటి ఫార్ములా? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ప్రోడక్ట్ ఏమో 2000 అవ్వాలి, సమ్ ఏమో 90 అవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవుతుందా? అవ్వదు. తర్వాత సెకండ్ ఆప్షన్ చూడండి. 50 + 40 90 అవుతుందండి. 50 × 40 2000 కూడా అవుతుంది కదండి. కాబట్టి ఆప్షన్ బి అండి. ఏం అర్థమైందా అందరికీ? ఎస్ సార్. సరే చూడండి. 4th క్వశ్చన్ కదా. ఆప్షన్ రాసానా? ప్రాసెస్ చేయనా? ఆప్షన్ రాయండి సార్. బి. తర్వాత 5th క్వశ్చన్ చూడండి. Two squares have side p centimeters and p + 5 centimeters. The sum of their squares is 625 square centimeters. The side of the squares are ఏమండి? 2 squares కి సైడ్స్ ఏంటంటే p1 p + 5 centimeters ఉందట. అయితే sum of their squares is 625. The side of the squares are ఆ స్క్వేర్స్ యొక్క సైడ్స్ యొక్క లెంత్ ఏంటంటే అది అడుగుతున్నాడు వాడు. ఏమండి? చూడండి ఒక నిమిషం. వాడు ఏమన్నాడు? 2 స్క్వేర్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోవచ్చు. ఇటమా సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోద్ది సార్. అవునండి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమైనా వస్తుందండి? రావట్లేదు సార్. ఆప్షన్ సి సార్. 10 ఒకటి 15 ఒకటి వస్తుంది. అంటే 10 15 10 స్క్వేర్ + 15 స్క్వేర్ చేస్తే 625 రాదు. తర్వాత 12 25 రావట్లేదు సార్. అలా కదమ్మా. ఇంకో విషయం, p + 5కి డిఫరెన్స్ 5 కదా. ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేయక్కర్లేదు, సెకండ్ ఆప్షన్ వెరిఫై చేయక్కర్లేదు, థర్డ్ ఆప్షన్ వెరిఫై చేసుకుంటే చాలు. కాబట్టి 15 స్క్వేర్ అంటే ఎంత?
225 225. 400 కాబట్టి 400 ప్లస్ 225 అంటే 625 సరిపోతుందిగా. Yes, కాబట్టి sir. ఆప్షన్ 15 square plus 20 square equal to 225 plus 400 that equal to 625. అవును, ఇది ఏంటిది? అంతే. తర్వాత 6th క్వశ్చన్ చూడండి. Divide 50 into 2 parts such that the sum of their reciprocals is 1/12. The number, sir. ఇప్పుడు ఇది కూడా మనం ఆప్షన్ బట్టి వెళ్ళిపోవచ్చు. చూడండి, 50ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయమన్నాడు. అయితే ద సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్, ఆ 2 పార్ట్స్ యొక్క రెసిప్రోకల్స్ యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుందట? 1/12 కి ఈక్వల్ అవుతుందట. అయితే ఆ నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. కాబట్టి చూడండి, ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేస్తే మనకి 1/24 ప్లస్ 1/26 అని తీసుకున్నాం అనుకోండి, ఎల్సిఎం ఎంత అవుతుంది? 24 into 26 అనుకోండి. అప్పుడు అనుకుంటే 26 ప్లస్ 24 అంటే ఎంత అవుతుంది? 50 అవుతుంది. 50/26 into 24 అవుతుంది. 50/26 into 24 అంటే అక్కడ మనకి 2 పోతుంది కదా, అవునా? ఇంకో విషయం చెప్పనా, 50/26 into 24 అన్నప్పుడు 2 మాత్రమే పోతుంది. తర్వాత 25/26 into 12 అని వస్తుంది. అంతే తప్ప ఇక్కడ వాడు ఇచ్చినట్టు 1/240 రాదుగా. అర్థమైనా? 1/12 రాదుగా. నెక్స్ట్ 28-22 చూసుకోండి. 28-22 కూడా మనకి 22 ప్లస్ 28 అంటే మళ్ళీ 50 వస్తుంది. 50/something అని వస్తుంది. 28 into 22 అని వస్తుంది. 2తో క్యాన్సిల్ చేస్తే 25/28 into 11 వస్తుంది తప్ప 1/12 రాదు. కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. తర్వాత 3rd ఆప్షన్ చూసుకోండి. 27-23 చచ్చినా రాదు. ఏంటా పాపం? క్యాన్సిల్ అవ్వవు. తర్వాత చూడండి, 20-30 చూసుకోండి. 20-30 ఎల్సిఎం ఎంత? 60. అదే మనకంటే ఎల్సిఎం ఎంత? 60. పెద్ద నెంబర్ని చేసుకోమని చెప్పాం కదా, మల్టిపుల్స్ తీసుకోమని చెప్పాం కదా. 31s 20 పోదు, 32s 60. 60లో 20 పోతుంది కాబట్టి 60 అవుతుంది ఎల్సిఎం. కాబట్టి న్యూమరేటర్ లో 23s 32s కాబట్టి 5/60. 5/60 అంటే 1/12. సరిపోయిందా? చూడండి అమ్మాయి, 1/20 ప్లస్ 1/30 దట్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం 60 అమ్మాయి. అంటే 23 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 ఏమో ఇందులో 30 ఏమో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 5/60 అంటే 1/12 అవుతుంది. అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి అమ్మాయి. There are 2 consecutive numbers such that the difference of their reciprocals is 1/248. ఆయనతో ముందు సమ్ ఇచ్చాడు, ఇక్కడేమో డిఫరెన్స్ ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే మనం ఇంకొక కండిషన్ కూడా అక్కడ వెరిఫై చేయాలి. అంత ముందు క్వశ్చన్ లో సమ్ కూడా 50 అవ్వాలి అక్కడ, అది కూడా చూసుకోవాలి. అయితే అన్ని ఆప్షన్ లో 50 అవుతుంది అనుకోండి, ఇది ఒక ఆప్షన్ కరెక్ట్గా వస్తుంది. సరే కుదిరేండి. 7th క్వశ్చన్ చూడండి. 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వాటి యొక్క డిఫరెన్స్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఈజ్ 1/248. ఆ నెంబర్స్ యొక్క రెసిప్రోకల్ యొక్క డిఫరెన్స్ 1/240 రావాలి. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి. చూస్తే 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఇవన్నీ కూడా 2 కాన్సిక్యూటివ్ నెంబర్సే. కాబట్టి మనం ఫస్ట్ కండిషన్ వెరిఫై చేయొచ్చు కదా, అన్ని కాన్సిక్యూటివ్. తర్వాత రెసిప్రోకల్ యొక్క డిఫరెన్స్ ఏమవ్వాలి? 1/240 రావాలి కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూస్తే 1/16 మైనస్ 1/15. 16 15 సార్ ఎంత? 240, sir. 1/16 1/15 కదా. 15 1/15 మైనస్ 1/16 చేస్తే 15 ఏమో 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 16 ఏమో 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 16 మైనస్ 15 అంటే 1/240 వచ్చేస్తుందిగా. ఆప్షన్ అర్థమైందండి? Yes, sir. చూడండి 7th 1/15 మైనస్ 1/16 ఈక్వల్ టు ఇది 240 అవుతున్నాం ఎల్సిఎం. ఇదేమో 16 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాం, ఇదేమో 15 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాం. కాబట్టి 1/240 అవుతున్నాం. ఆప్షన్ ఏ అమ్మాయి. నెక్స్ట్ ఇప్పుడు 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏమన్నాడు? ద హైపోటెన్యూస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ 20 centimeters. ద డిఫరెన్స్ బిట్వీన్
its other two sides be 4 centimeters. The sides are ఏమంటే ఇది మామూలు జనరల్ గా చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్ బట్టి కూడా వెళ్ళిపోవచ్చు. ఏమంటే ఒకటి x అనుకుంటే ఒకటి x + 4 తీసుకుంటారు. అలా తీసుకుని సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇప్పుడు హైపోటెన్యూస్ స్క్వేర్ కాబట్టి దాన్ని బట్టి చేసుకుని ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అలాగైనా చేసుకోవచ్చు, లేదా ఆప్షన్ బట్టి కూడా వెళ్ళిపోవచ్చు. చూడండి ఆప్షన్ చూడండి. ప్రతి ఆప్షన్ కి 4 సెంటీమీటర్స్ డిఫరెన్స్ ఉంది సార్. అమ్మమ్మా ప్రతి ఆప్షన్ కి ఉంది సార్ 4 సెంటీమీటర్స్ డిఫరెన్స్. అవును ఉందమ్మా, కానీ ఇక్కడ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇప్పుడు హైపోటెన్యూస్ స్క్వేర్ కదా. ఇక్కడ Yes. హైపోటెన్యూస్ అంటే 20 స్క్వేర్ అంటే 400 రావాలి కదా. ఎస్ సార్. కానీ ఇక్కడ మరి ఇచ్చిన ఆప్షన్స్ లో ప్రతి నెంబర్ ని కూడా స్క్వేర్ చేసి ఆ పక్క నెంబర్ స్క్వేర్ 2 నెంబర్స్ ని స్క్వేర్ చేసి సమ్ చేసినప్పుడు యూనిట్ డిజిట్ 0 వచ్చింది అనుకోండి, అదే ఆన్సర్ అవుతుంది. అలా అని ఆన్సర్ అని చెప్పకూడదు, ఎందుకంటే ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఒకటి ఉంది, అది కూడా చెక్ అవును సార్, అవును సార్. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి 11 స్క్వేర్ అంటే 1 వస్తుంది యూనిట్ డిజిట్. అలాగే 15 స్క్వేర్ అంటే 5 వస్తుంది. కాబట్టి అది కాదు. అర్థమవుతుందండి? ఎస్ సార్. నెక్స్ట్ సెకండ్ చూడండి, 2 స్క్వేర్ అంటే 4. ఇంకా 12 స్క్వేర్ దాకా కూడా వెళ్ళక్కర్లేదు, యూనిట్ డిజిటే తీసుకోండి చాలు. 12 లో 2 యూనిట్ డిజిట్, 2 స్క్వేర్ అంటే 4, 16 లో 6 యూనిట్ డిజిట్, 6 స్క్వేర్ అంటే 36 అంటే 6, 6 + 4 అంటే 10 అంటే 0 వస్తున్నాము. అంటే ఇక్కడ ఇది మనం పర్ఫెక్ట్ గా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. 12 స్క్వేర్ అంటే ఎంత 144, 16 స్క్వేర్ అంటే ఎంత 256. 256. సరిపోయిందిగా. ఎస్ సార్. అంతే, అదే ఆన్సర్. కాబట్టి ఆప్షన్ బట్టి చూస్తే 16 - 12 = 4 అవుతుంది. అట్ ద సేమ్ టైం 16 స్క్వేర్ + 12 స్క్వేర్ = 250 144 దట్ ఈక్వల్ టు 400 అవుతుంది. దట్ ఈక్వల్స్ 20 స్క్వేర్ అవుతుంది. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్. ఏమండి అదే విషయం. కాబట్టి ఆప్షన్ బి అవుతుంది. ఇది క్వశ్చన్ చూసుకోండి. The sum of the two numbers is 45 and the mean proportional between them is 18. The numbers are mean proportion అంటే మీనింగ్ ఏంటి? రూట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. మీన్ ప్రపోర్షన్ అంటే మీకు ప్రపోర్షన్స్ లో చెప్పాను, b = √ac అని చెప్పాను, గుర్తుందా? మీరు తరవగా చదివితే గుర్తుంటుంది, లేదా గుర్తున్నట్టు ఉంటుంది అంతే. అది సరే. ప్రైమరీ స్టోరేజ్ అదేదో ఇంటర్నల్ స్టోరేజ్ ఏమో ఉంటాయి కదా, అలాగే సిస్టమ్ లో అది రీడ్ ఓన్లీ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ అదే బాగుంటుంది అన్నమాట. సరే వదిలేదు. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 45 అవ్వాలట, మీన్ ప్రపోర్షనల్ ఏమో 18 అవ్వాలట. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సి అవుతుంది సార్. వెరీ గుడ్ అమ్మ. √36. అంతేనమ్మా, వెరీ గుడ్. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూస్తే 15 30 ఉంది కదా, సమ్ చేస్తే 45 అవుతుంది, బాగానే ఉంది. కానీ రూట్ అప్లై చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ తీసుకుని రూట్ అప్లై చేస్తే మాత్రం 18 రావట్లేదమ్మా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. తర్వాత 32 13 అంటే అస్సలు అవ్వదు, ఎందుకంటే 13 అంటే ప్రైమ్ నెంబర్, దానికి ఎలాగే మనం రాదు, వదిలేండి పక్కన పెట్టండి. తర్వాత 36 9 చూడండి 36 + 9 చేస్తే 45 అవుతుంది. మీన్ ప్రపోర్షన్ అంటే √36 × 9 6 × 9 అంటే 6 × 3 అంటే 18. అర్థమైందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 10th క్వశ్చన్. The sides of an equilateral triangle are shortened by 12 units, 13 units and 14 units respectively, and a right angle triangle is formed. The sides of an equilateral triangle is at బాధంతా ఏంటంటే ఒక the sides of an equilateral triangle shortened by equilateral triangle ని తగ్గించాలట. ఎంత తగ్గించాలి? 12 యూనిట్స్ తగ్గించాలి, 13 యూనిట్స్ తగ్గించాలి, 14 యూనిట్స్ తగ్గించాలి. తగ్గిస్తే మనకి ఏం ఫామ్ అవుతుందట? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందట. అయితే ఆ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. అర్థమైందమ్మా? ఎస్ సార్. అంటే ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క లెంత్ ఆఫ్ ది సైడ్స్ నుంచి 12 13 14 కాన్సిక్యూటివ్ నెంబర్స్ తగ్గిస్తే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందట. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్స్ వస్తాయి అన్నమాట. అయితే ఆ లెంత్ ఆఫ్ ది సైడ్ ఏమవుతుంది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 17 తీసుకున్నాం అనుకోండి, 17 లోంచి 12 తగ్గించామనుకోండి ఎంత వస్తుంది? 5. అలాగే 13 తగ్గించామనుకోండి 4. అలాగే 14 తగ్గించామనుకోండి 3. ఇదేంటిది? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ హైపోటెన్యూస్ స్క్వేర్ కాబట్టి 4² + 3² = 5 సరిపోయింది కదా. ఎస్ సార్. ఎస్ సార్.
అమ్మా సరిపోయింది సార్. Yes, sir. ఇది మీకు లోయర్ క్లాసుల్లో 7th క్లాస్ 8th క్లాస్ చదివినప్పుడు ట్రయాంగిల్స్ గురించి చెప్పేటప్పుడు పైథాగోరియన్ ట్రిపులెట్ అంటారు. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ఎస్ సార్. సరే, కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఎందుకంటే 3² + 4² = 5². అది నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. A distributor of apple juice has 500 bottles in the store that is wishes to distribute in a month. From experience, it is known that the demand D in number of bottles is given by D each. The price per bottle that will result is zero inventory. Is zero inventory ante demand equal to sales అవ్వాలా? Yes, sir. ఏమండి జీరో ఇన్వెంటరీ డిమాండ్ ఈక్వల్ టు సేల్స్ అవ్వాలమ్మా జీరో ఇన్వెంటరీ అంటే ఏమా. కాబట్టి డిమాండ్ ఏంటి? అక్కడ ఎన్ని బాటిల్స్ వాడి దగ్గర ఉన్నాయి అవైలబుల్ గాను? 5,000. అలాగే డిమాండ్ అంటే వాడి ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఈ ఈక్వేషన్ కి ఆ 5,000 ఈక్వేట్ చేసుకోవడం సింపుల్ వే చేసుకుంటే మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఏమండి అప్పుడు కూడా మీరు వెరీ గుడ్, అంతేనమ్మా. ఇప్పుడు జీరో ఇన్వెంటరీ ఫర్ జీరో ఇన్వెంటరీ డిమాండ్ ఈక్వల్ టు సేల్స్. అంటే డిమాండ్ అంటే -2,000 p² ప్లస్ 200 p, సారీ 2000 p ప్లస్ 17,000 ఈక్వల్ టు సేల్స్ అంటే 5,000. మీరు ఇదంతా చేయక్కర్ లేకుండా ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే డీలో సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, అప్పుడు వాల్యూ ఏం రావాలి? నాకు 5,000 రావాలి. అలా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కడదాటించండి. కడదాటించేస్తే ఇప్పుడు ఏమొస్తుంది నాకు ఇక్కడ? 2000 p² మైనస్ 2000 p ఇటువైపు వస్తే మైనస్ 12,000 ఈక్వల్ టు 0. 2000తో క్యాన్సిల్ చేస్తే p² మైనస్ p మైనస్ 6 ఈక్వల్ టు 0. -6 అంటే ఎలా రాసుకోవచ్చు మనం? 2 3 కింద రాసుకోవచ్చు. -3 + 2 అంటే ఇది గడ్డ దాటింది అనుకోండి, ఏమవుతుంది? -2 + 3 అవుతుంది రూట్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? దీన్ని మనం p + 2 × p - 3 కింద రాయొచ్చు. ఈక్వల్ టు 0 అంటే p = 3 అవుతుంది. p = -2 or p = 3 అవుతుంది. ఈజ్ నాట్ పాసిబుల్. p = 3 కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ ఏ అవుతుంది. ఏమా? నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. The sum of two irrational numbers multiplied by larger one is 70 and their difference is multiplied by a smaller one is 12. The two numbers are. వాడి బాధ అంతా ఏంటంటే ఒక 2 irrational numbers ఉన్నాయట. అయితే వాటి యొక్క సమ్మని ఆ 2 irrational numbers లో లార్జర్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 70 వస్తుందట. అలాగే వాటి యొక్క డిఫరెన్స్ ని ఆ 2 irrational numbers లో స్మాలర్ irrational నెంబర్ తో మల్టిప్లై చేస్తే దాని వాల్యూ 12 రావాలట. అయితే ఆ 2 irrational numbers ఏంటి, irrational numbers ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూసాం అనుకోండి, అది అవదమ్మా. మీకు ఎందుకు అవదంటే ఇదేమో 3√2 ఉంది, ఇదేమో 2√3 ఉంది. మనకి యాడ్ చేస్తే ఎలా యాడ్ చేస్తాం? అలా ఉంటుంది కదా. తర్వాత బి సెకండ్ ఆప్షన్ చూడండి, సెకండ్ ఆప్షన్ కూడా అవదు. థర్డ్ ఆప్షన్ చూడండి, ఇది √2a ఇది √2a కాబట్టి ఇది వెరిఫై చేయండి. సమ్ చేస్తే ఎంత వస్తుంది? 7√2 వస్తుంది. వీడు ఏమన్నాడు? సమ్మని పెద్ద నెంబర్తో మల్టిప్లై చేయాలి కాబట్టి 7√2 ఇంటూ చూడండి ఒకసారి 5√2. 7√2 × 5√2 అంటే 35 × 2 అంటే 70 సరిపోయింది. డిఫరెన్స్ తీసుకుంటే 3√2. 3√2ని స్మాలర్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 3√2 × 2√2 అంటే 3 2 6 6 2 12 సరిపోయిందిగా. 2√2 + 5√2 ఇంటూ లార్జర్ వన్ అంటే 5√2 దట్ ఈక్వల్ టు ఇది ఏమైనా వస్తుంది? 7√2 ఇంటూ 5√2 అంటే ఇది 2 అయిపోతుంది. 35 2s అంటే 70 అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు డిఫరెన్స్ ని 5√2 - 2√2 ఇంటూ స్మాలర్ వన్ అంటే 2√2 దట్ ఈక్వల్ టు
3√2 ఇంటూ 2√2 అంటే 12 అవుతుంది. ఆప్షన్ ఏమవుతుంది? సి. ఏమండి తర్వాత ఎక్సైజ్ అయ్యి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద సొల్యూషన్ ఆఫ్ ది క్యూబిక్ ఈక్వేషన్ అని చెప్పి క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈజ్ గివెన్ బై ది ట్రిప్లెట్ అని చెప్పి ఇచ్చాడు. ఏమండి ఇక్కడ అక్కడ చూడండి, సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ చేస్తే 0 అవుతుందండి. 1 - 6 + 11 - 6 0 అవుతుందిగా. ఎస్ సార్. కాబట్టి 1 అనేది రూట్ అవుతుంది. కాబట్టి 1 అనేది ఏ ఆప్షన్స్ లో ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, బిలో ఉంది, సెకండ్ ఆప్షన్. కాబట్టి ఆ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. ఇప్పుడు ఈసారి మీరు ఏం చేస్తారంటే శుభ్రంగా -1 సబ్స్టిట్యూట్ చేయండి. -1 కూడా అయింది అనుకోండి, ఆప్షన్ ఏ అవుతుంది. -1 అవ్వలేదు అనుకోండి, ఆప్షన్ బి అవుతుంది. అర్థమైందండి? Yes, sir. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. Yes, sir. చూడండి, వాడు ఇచ్చింది x³ - 6x² + 11x - 6 = 0 అని ఇచ్చాడు. x³ - 6x² + 11x - 6 6x² + 11x - 6 = 0 అని ఇచ్చాడు. సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ చేస్తే 1 - 6 + 11 - 6 అంటే 12 - 12 = 0 అయింది. కాబట్టి x = 1 ఈజ్ రూట్ అవుతుంది. x = -1 దెన్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం. -1 హోల్ క్యూబ్, మీకు అర్థం కోసం ఇది రాస్తున్నాను, లేకపోతే నేను డైరెక్ట్గా చెప్తున్నాను. -1 హోల్ స్క్వేర్ + 11 × -1 - 6 ఎంత అవుతుందో చూడండి. ఇది -1 అవుతుంది, ఇదేమవుతుంది? -6 అవుతుంది, ఇదేమవుతుంది? -11 అవుతుంది, ఇది -6 అవుతుంది. అది = 0 కదా. ఎస్ సార్. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? బి అవుతుంది. అమ్మా అర్థమైందమ్మా మీకు? ఎస్ సార్. Yes, sir. మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. ద క్యూబిక్ ఈక్వేషన్ హ్యాస్ 3 రూట్స్ నేమ్లీ అన్నాడు. ఇక్కడ కూడా మీరు సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ చేయండి. చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే x³ + 2x² - x - 2 = 0. ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ చేశారనుకోండి, 1 + 2 - 1 - 2 = 2 2 క్యాన్సిల్, 1 1 క్యాన్సిల్ అయిపోతే 0 అయిపోయింది. కాబట్టి 1 అనేది రూట్ అవుతుంది. 1 అనేది ఇక్కడ ఎన్ని ఆప్షన్ లో ఉంది? 3 ఆప్షన్స్ లో ఉంది. అవునా? అవునా? ఎస్ సార్. కాబట్టి ఇప్పుడు -1 రాయండి. -1 రాయండి. -1 రాస్తే -1 రాస్తే x = -1 దెన్ అప్పుడు ఏమని వస్తుందంటే -1 హోల్ క్యూబ్. నేను ఇప్పుడు మీకు అందరికీ అర్థం అవడం కోసం ఇలా హోల్ క్యూబ్లని, మళ్ళీ హోల్ స్క్వేర్ అని, అదే ఇక్కడ హోల్ క్యూబ్ అని, హోల్ స్క్వేర్ అని ఎలా వేస్తున్నాను. మీరు అలా ఎగ్జామ్లో వేయకండి, మీ మైండ్లో కాలిక్యులేట్ చేసుకుని వేసేయండి. మైండ్ అంతా ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంటేనమ్మా కరెక్ట్గా వస్తుందమ్మా సమ్ము. మీరైనా నేనైనా ఎవరినైనా సరే, నేను ఏదో ఇంట్లో ఆలోచించే విషయాలు అది ఇక్కడ నేను సమ్ చేశాను అనుకో, తప్పొస్తుంది ఖచ్చితంగా. అంటే ఇంట్లో ఆలోచించేనే కాదు, మైండ్ కరెక్ట్గా లేకపోతే ఇబ్బంది అవుతుంది ఏదైనా సరే. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మీరు ప్రతి స్టెప్ వేయకండి, తగ్గించుకోండి. స్టెప్పులు తగ్గించుకుని సమ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మా ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా నేను ఎప్పుడు అదే చెప్తాను. అవునా కదా? ఓకే. ఎప్పుడు అదే చెప్తాను. మేము ఎప్పుడు కూడా ఆన్సర్ బోర్డు మీద ఒకసారి చెప్పాము. ముందు మేము ఎలా చేయాలో మేము డిస్కస్ చేసుకుంటాం. మా పిల్లలు నేను ఆ డిస్కస్ చేసుకుని అప్పుడు వాళ్ళకి అర్థమైంది అనుకుంటే నేను అప్పుడు బోర్డు మీదకి వెళ్తాను. నా వ్యవహారం సరే వదిలేండి. అలాగే ఇక్కడ +2 × -1 హోల్ స్క్వేర్ -1 - 2. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఇది +1 అవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది -1 అవుతుంది, +1 అవుతుంది, క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి 0 అయిపోతుందిగా. చూడండి, ఇది -1 అమ్మాయి, -1 హోల్ స్క్వేర్ అంటే +1 కాబట్టి +2 అవుతుంది అమ్మాయి. -1 అంటే +1 కాబట్టి +1 అమ్మాయి. ఇది -2 అమ్మాయి. 2 2 క్యాన్సిల్, 1 1 క్యాన్సిల్ అంటే 0. అంటే 1 రూట్ అవుతుంది, -1 రూట్ అవుతుంది. అంటే 1 - 1 రూట్ గా ఉన్నవి ఎన్ని ఉన్నాయి? ఆప్షన్స్ 2 ఉన్నాయి. అవునా?
ఎస్ సార్. సరే 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి, లేదంటే శుభ్రంగా ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసుకోండి, ఈజీగానే వచ్చేది. 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి. x సార్ చెప్పమ్మా. ప్రాసెస్ చేసే బదులు సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా -2 అవుతుంది కదా సార్. అలా కూడా ఆల్ఫా చేసుకో. బీటా గామా ఈక్వల్ టు 2 అవుతుంది సార్. అలా చేస్తే ఈజీగా ఉంటుంది. అలా అయినా చేసి అయితే ఇంకా ఈజీగా వస్తుంది. అయితే ఓ పని చేద్దాం, ఫస్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం అలాగే. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ వచ్చింది సార్. అలా చేస్తే ఆన్సర్ వస్తుంది సార్. వచ్చేస్తుందమ్మా, అవునవును అంతే. సార్ ఉమ్, ఆల్ఫా బీటా కామా -d/a అని తీసుకుంటే వచ్చింది సార్. ఆప్షన్ బి అని 2 వచ్చేసాయి. అదే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకున్నారు. ఎస్ సార్. చూడండి ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మనకి ఏమైనా వస్తుందంటే ఇది ఆల్ఫా బీటా గామా డెల్టా రూట్స్, ఆల్ఫా బీటా గామా రూట్స్ అనుకోండి. రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ అన్నది ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చేస్తే ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు -b/a c/a - d/a. -d/a అంటే -d/a. ఇక్కడ ఏ వాల్యూ వచ్చి 1, బి వాల్యూ వచ్చి -6, సి వాల్యూ వచ్చి 11, డి వాల్యూ వచ్చి -6. ఏమండి ఈ మెథడ్ ఎందుకు చెప్పనో తెలుసా? ఇక్కడ మీరు మైనస్ ప్లస్ కన్ఫ్యూజ్ అయిపోతారని నాకు భయం. ఎందుకంటే అక్కడ +1 కనబడుతుంది, -1 కనబడుతుంది. మీకు అర్థమైందా? చూడండి, ఇప్పుడు -d/a అంటే -b/a c/a -d/a. -d/a అంటే -+6 అయిపోతుంది. a అంటే 1 అంటే 6 వస్తుంది. కింద ఇచ్చిన ఆప్షన్స్ లో మీరు మల్టిప్లై చేశారనుకోండి, సెకండ్ ఆప్షన్ లో మాత్రమే ప్రోడక్ట్ 6 వస్తుంది కాబట్టి ఆప్షన్ బి అని దీన్ని బట్టి కూడా మనం చెప్పచ్చు. అలాగే ఎవరు పూర్ణ మహాలక్ష్మి కదా, వెరీ గుడ్. నెక్స్ట్ ఇది కూడా మనం x = 2 చేద్దాం, చేసిన తర్వాత చూద్దాం, ఎందుకంటే ఇప్పటికే అసంపూర్తిగా వదిలేసాం దీన్ని. 2 రాస్తే మనకి ఏమొస్తుంది? 2³ + 2 × 2² -2 -2 అంతే. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 2³ అంటే 8 + 2² అంటే 4, 4 2s are 8 -4. ఇది ≠ 0 కదమ్మా. కాబట్టి 1 -1 2 అనేది కాదు ఆన్సర్. -1 1 -2 అనేది ఆన్సర్. కాబట్టి ఆప్షన్ బి అవుతుంది. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు అన్నట్టు చూద్దాం. లెట్ మహాలక్ష్మి చెప్పినట్టు ఆల్ఫా బీటా గామా ఇది రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. హియర్ a = 1, b = 2, c = -1, d = -2. ఏమండి తర్వాత ఇంకో విషయం చెప్పనా? ఈ క్వశ్చన్ లో సమ్ ఆఫ్ ది రూట్స్ చేస్తే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కన్నా. ఇందాక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజీగా వచ్చేస్తుంది. ఇది క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ చేస్తే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే. కారణం ఏంటంటే -b/a కదా. ఇక్కడ మీరు ఈక్వేషన్ పెరిగేటప్పటికి మారిపోతూ ఉంటది. ఇప్పుడు పవర్ 4 వచ్చింది అనుకోండి, -d/a రాదు, e/a వస్తుంది. అర్థమైందా? ఎస్ సార్. కానీ మనం సమ్ ఆఫ్ ది రూట్స్ తీసుకున్నాం అనుకోండి, అది ఎప్పటికీ మారదు, -b/a అవుతుంది. అప్పుడు సైన్ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, అది ఒకటి చూసుకోండి. కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a కాబట్టి -b/a అంటే -2/1 = -2 అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ చూడండి, 1 - 1 + 2 చేస్తే అవదు, -1 + 1 పోతే -2 అవుతుంది. అలానే మిగిలిన కూడా ఏమవుతున్నాయి? అవ్వట్లేదు, అంతే. కాబట్టి -1 + 1 -2 దట్ ఈక్వల్ టు 1 1 పోతే -2. అర్థమైందమ్మా? ఎస్ సార్. 2 × 3 = 6. దీనికి సంబంధించిందమ్మా, ఇది అనవసరంగా గీత కొడిసింది. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. వాడు ఏమంటాడు? x, ఇంకోలా కూడా చేయొచ్చు. ఇది ఎలా అంటే మనకి ఈ ఈక్వేషన్ చిన్న ఈక్వేషన్, ఇది మనకు చూడగానే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఒకసారి,
ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే x+2 వస్తుందా? ఎస్ సార్. -1 కామన్ తీస్తే x+2 వస్తుందా? ఎస్ సార్. ఇప్పుడు x² - 1 ఇంటూ x+2 = 0. x² - 1 x+1 ఇంటూ x - 1 రాయొచ్చు, ఇంటూ x - 2 = 0. ఈక్వల్ టు 0 చేస్తే x+1 = 0, x - 1 = 0, x+2 = 0. అంటే ఏమైనా వస్తాయి రూట్స్ 1 -1 -2 సరిపోయిందిగా. ఏది ఇక్కడ ఉంది, నువ్వు సరిపోయిందిగా. ఎస్ సార్. అంటే అన్ని ఈక్వేషన్లకు అలా అయిపోదు, ఇక్కడ మనకి ఈజీగా ఉంది, మనకి ఈజీగా తెలుస్తుంది కాబట్టి నేను చెప్పాను అలాగే. మళ్ళీ ఇక్కడ అలా అవ్వదు, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇలాంటి సమ్ మనం ఎగ్జాంపుల్లో చేసాం, గుర్తుందో లేదో మీకు. క్యూబిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడంలో చేసాం, గుర్తుందా? ఈ 11x ని మనం 6x + 5x కింద రాసుకోవడం, ఈ -6x² ని -5x - x² కింద రాయాలి. అంటే అడ్జస్ట్ చేయాలని చెప్తున్నాను నేను. ఇదే సమ్మాన్ కదా అక్కడ చేసింది, అర్థమైందా? ఎస్ సార్. థర్డ్ క్వశ్చన్ చూడండి. x, x - 4, x + 5 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్. అయితే ఆ ఈక్వేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ ఫ్యాక్టర్స్ అన్నాడంటే ఏం చేయాలి మనం? మల్టిప్లై చేసేది కదమ్మా. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ అమ్మ ఫ్యాక్టర్స్ అంటే మల్టిప్లై చేయడమే కదమ్మా. ఎస్ సార్. మల్టిప్లై చేసేయండి. x ఇంటూ x - 4 ఇంటూ x + 5 = 0. ఇది కూడా నేను సింపుల్ గా మా వాళ్ళకి మనం ఇది థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కాదు కానీ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో మల్టిప్లై చేయడం చెప్పాను. ఎస్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో మనం చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? ఎస్ సార్. మనకి అక్కడ చెప్తాను, ఆగండి చూడండి బాబు. ఇక్కడ చూడండి అమ్మా, x ఇంటూ x ఇంటూ x x³ అర్థమైందమ్మా? అమ్మా x³. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి x పక్కన పెట్టండి. ఇక్కడ -4 + 5 అంటే +1గా. ఎస్ సార్. ప్లస్ ఎక్స్. అంటే +x ఇంటూ x అంటే +x². ఈసారి -4 ఇంటూ 5 -20, -20 ఇంటూ x. -20x. అర్థమైందండి మీకు ఏమన్నా పొరపాటున? అర్థమైంది. ఏమి లేదమ్మా, పెట్టండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే x ఇంటూ x అంటే x², ఈ రెండు యాడ్ చేయండి. -4 + 5 అంటే ఎంత? +1, కాబట్టి +x అని రాశాను. ఎందుకంటే ఈ రెండు చేస్తే వచ్చేది నాకు x కోషెంట్ వస్తుంది కాబట్టి, అది x కోషెంట్ కాబట్టి. తర్వాత -4 ఇంటూ 5 అంటే ఎంత? -20. x తో మల్టిప్లై చేయండి. x³ + x² - 20x = 0 అంతే. అంటే ఆప్షన్ ఏమవుతుంది? బి అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటాడు? ద ఈక్వేషన్ 3x³ + 5x² = 3x + 5 has got 3 roots and hence the factors of the left hand side of the equation 3x³ + 5x² - 3x - 5 = 0 are అన్నాడు. ఏమా చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ ఈక్వేషన్ కి ఏంటంటే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. ఎస్ సార్. ఇప్పుడు ఒక విషయం, ఫస్ట్ ఆప్షన్ చూసాం అనుకోండి, అంటే ఇందాక వీళ్ళు చెప్పినట్టు కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు రూట్ ఆఫ్ ది రూట్స్ దాన్ని బట్టి కూడా చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనకు రూట్స్ ఏమవుతాయి చెప్పండి? 1, 2, 5/3. అమ్మ అందరికీ అర్థమవుతుందా? ఎస్ సార్. అమ్మ మాట్లాడడం ఒకరే మాట్లాడుతున్నారు, మరి మిగిలిన వాళ్ళు ఎవరు? మరి నాకు అర్థమవుతుందో లేదా అనే విషయం నాకు అర్థం కావట్లేదు. కాబట్టి మరి మీరు మాట్లాడితే నాకు తెలుస్తుంది. అందరికి ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫ్యాక్టర్స్ ఇచ్చినప్పుడు నేను చెప్తాను. అర్థమవుతుంది సార్. సరే చూడండి. అయితే ఫ్యాక్టర్స్ ఇచ్చినప్పుడు రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? = 0 చేయాలి. = 0 చేసి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ x - 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏదో ఈక్వేషన్ ఇచ్చాడు, ఈక్వేషన్ అన్నాడు అనుకోండి. అప్పుడు దెన్ x - 3 = 0 తీసుకుని ఈ 3ని ఇటువైపు తీసుకెళ్తే x = 3 ఈజ్ ఏ రూట్ ఆఫ్ దట్ ఈక్వేషన్ అవుతుంది. అర్థమైందా? ఎప్పుడైనా ఫ్యాక్టర్ ఇస్తే దాన్ని నువ్వు రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? = 0 చేయాలి. అది విషయం.
కాబట్టి కింద వాడు ఇచ్చింది ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ చేయమంటున్నాడు ముందు ఆ ఈక్వేషన్. మనం కింద వాడు ఇచ్చింది ఫ్యాక్టర్స్ ఇచ్చాడు కాబట్టి అది ఈక్వల్ టు 0 చేసుకుని రూట్స్ అని ఆ రూట్స్ ఫైండ్ అవుట్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగైనా చేయొచ్చు, లేదా ఇంతకుముందు మన పూర్ణ మహాలక్ష్మి లేదా సంజయ్ ఉన్నాడు కదా, సంజయ్ చెప్పినట్టు ప్రోట్ ఆఫ్ ది రూట్స్ ఆ విధంగా కూడా చేయొచ్చు, సమ్ ఆఫ్ ది రూట్స్. ఏమంటే చూడండి, ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే మీకు రూట్స్ ఏమొస్తాయండి? 0 చేయండి. x - 1 = 0 అంటే x = 1, x - 2 = 0 అంటే x = 2, x 2 minus 5/3. 5/3. ఇప్పుడు చూడండి, అలాగే b అనేది తీసుకుంటే x = 1 - 1 - 5/3, 1 - 1 - 5/3. నెక్స్ట్ c 1 - 1 5/3, 1 - 1 5/3. d 1 - 1 2, 1 - 1 2. ఏమండి ఇదండి విషయం. ఇప్పుడు చూడండి, ఆ ఈక్వేషన్ వాడు ఇచ్చింది ఏంటంటే 3x³ + 5x² 3x³ + 5x² - 3x - 5 = 0. ఏమండి ఇంకో విషయం చెప్పనా, ఇంత చెత్త చేయక్కర్లేకుండా మనం డైరెక్ట్ గా సాల్వ్ చేసుకుంటే ఇంక ఈజీగా వచ్చేస్తుంది ఈ సమ్లో. మరి మీరు అడగచ్చు, సార్ మీరు ఒక్కొక్క సమ్కి ఒక పద్ధతి చెప్తున్నారు, మరి మాకు ఎలా గుర్తుంటుంది ఎగ్జామినేషన్ లో అని మీరు అడగాలి. మీరు మంచి పిల్లలు కాబట్టి అడగరా క్వశ్చన్, నాకు తెలుసు. అప్పుడు నేను ఏం చెప్తానంటే సమాధానం, ఇది ప్రాక్టీస్ని బట్టి వస్తుంది. ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి మీకు ఏంటంటే మీరు ఆలోచించుకోవాలి, మీరు సమ్ మెథడ్ చేస్తున్నారు, ఇది కరెక్టా? ఎస్ కరెక్టే, కానీ దీనికన్నా ఇంకా ఈజీగా ఏమైనా చేయగలను నేను అని ఆలోచించుకోవాలి మీరు. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, ఈ ఈక్వేషన్ ఉంది, నేను ఇది జనరల్ గా సాల్వ్ చేయగలను, అట్ ద సేమ్ టైం ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయగలను, అలాగే ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలను, అలాగే ఇంతకుముందు సంజయ్ చెప్పినట్టు ఏంటంటే సమ్ ఆఫ్ ది రూట్స్ చేయగలను, లేదా ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చేయగలను. ఇన్ని రకాలుగా నేను ఏం చేస్తున్నాను, వర్క్ని తగ్గించుకుంటున్నాను, డిఫరెంట్ మెథడ్స్ లో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు అలా ఆలోచించుకుంటూ చేస్తే సమ్స్ మీకు ఆ థాట్ వస్తుంది, ఏది ఈజీగా ఏ మెథడ్ చేస్తే ఈజీగా వస్తుందన్న విషయం మీకే తెలిసిపోతుంది. ఏమంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఈ రెండు సేమ్ నెంబర్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు చెప్పండి. 3x. ఏమన్నా నాకు తెలియక అడగట్లేదు, నేను మీరు మాట్లాడాలని అడుగుతున్నాను. 3x కామన్ తీస్తే ఏమొస్తుంది? x² - 1 వస్తుంది, అవునా? Yes sir. తర్వాత మిగిలిన ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 5 కామన్ తీయాలి. 5. x² - 1 వస్తుందా? Yes sir. అంటే 3x + 5 × x² - 1 = 0. 3x + 5 = 0 అంటే X = -5/3. అక్కర్లేదు, రూట్స్ అక్కర్లేదు, డైరెక్ట్ గా ఫ్యాక్టర్స్ చెప్పొచ్చు కదా. 3x + 5 × x + 1 అంటే x - 1. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏది ఉందో చూడండి, బి చూడండి. 3x³ + 5x² - 3x - 5 = 0. ఇది చూడండి, చాలా పెద్ద మెథడ్ అయిపోయింది అయితే. ఇది చూడండి, ఈ రెండిట్లో 3x కామన్ తీస్తే, ఈ రెండిట్లో 3x కామన్ తీస్తే x² - 1 వస్తుంది. ఈ రెండిట్లో 5 కామన్ తీస్తే x² - 1 వస్తుంది. ఇది చూడగానే మీరు ఆన్సర్ చెప్పేయాలి, ఎక్కడితోనే చెప్పేయాలి ఆ లెక్క ప్రకారం. సరే, అది ప్రాక్టీస్ని బట్టి వస్తుంది అన్న. 3x + 5 × x² - 1 = 0. 3x + 5 × x² - 1 ఎలా రాసుకోవచ్చు మనం? x + 1 అంటే X or -1. ఇంకెందుకు +or -1 కూడా వద్దు కదమ్మా, డైరెక్ట్ గా వాడు ఫ్యాక్టర్స్ ఇచ్చాడు కదా, రూట్స్ మనం మార్చుకున్నాం, అక్కర్లేదు. ఇప్పుడు అది కూడా అక్కర్లేదుగా, కాబట్టి Yes sir. బిఏ కదమ్మా. Yes sir. అది మాట విషయం. తర్వాత 4th అయిపోయింది. 5th క్వశ్చన్ చూడండి. ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆర్, ఆ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ సబ్స్టిట్యూషన్ చేసుకోండి. ముందు సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ 0 అవుతుందేమో చూడండి, అవ్వకపోతే కనుక 1 ఆన్సర్ గా ఉన్నటువంటి ఆప్షన్ వదిలిపెట్టండి. అది చూడండి. 5th క్వశ్చన్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే x³ + 7x² - 21x - 27 = 0 అని ఇచ్చాడు. ఇప్పుడు కోఎఫిషియంట్స్ యొక్క సమ చేస్తే 0 అవుతుందా? అవ్వదు కదా. నాట్ ఈక్వల్ టు 0 కదమ్మా, అవునా? Yes sir. 1 అనేది రూట్ అవ్వదు కాబట్టి 1 ఎందులో అయితే ఉందో ఆప్షన్ లో ఆప్షన్ తీసుకోండి. అంటే సిడి మనం చెక్ చేయక్కర్లేదు. తర్వాత ఏబి ఉన్నాయి కదా, ఏబిలో మీరు ఏం చేస్తారంటే తెలివిగా ఆలోచించి ఏబిలో ఏదోటి అవ్వాలి, ఎందుకంటే నన్ ఆఫ్ తీసుకోవడం లేదు అక్కడ.
నన్ ఆఫ్ దీస్ ఉంటే మొత్తం అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. కానీ అది కూడా లేదు. మీరు తెలుగు ఏం చేస్తారంటే ఏలోను బిలోను -9 -1 కామన్ గా ఉన్నాయి. ఏది కామన్ గా లేదు? -3 3. 3. -3 3. కాబట్టి వాడు ఇచ్చిన ఈక్వేషన్ లో 3 గానీ -3 గానీ సబ్స్టిట్యూట్ చేసుకోండి. దాన్ని బట్టి ఆన్సర్ చెప్పండి, అయిపోతుందిగా. ఎస్ సార్. చూడండి, ఇప్పుడు x = 3 తీసుకున్నాం మనం. 3 తీసుకుంటే ఇది ఏం మారుతుందమ్మా? 3³ + 7 × 3² -21 × 3 -27 అమ్మా. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 3³ అంటే 27 + 3² అంటే 9 9 7 63, తర్వాత -63 -27 అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోతుంది కదా. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? బి. x = 3 అవుతుంది కదా రూట్. కాబట్టి 3 -9 -1 ఆప్షన్ బి అవుతుందమ్మా. అమ్మా అర్థమైందమ్మా ఇది? Yes, ఎస్ sir. సార్. అది మీరు అలా ఎలిమినేట్ చేసుకుంటే మీకు టైం చాలా వరకు సేవ్ అవుతుంది అన్నమాట. సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఇది మనం డైరెక్ట్ గా చేసేచ్చు. ఈక్వేషన్ చూడగానే చిన్నగా కనబడుతుంది కదా, అవునా? చూసి చెప్పచ్చు ఆన్సర్. సిక్స్త్ చూడండి, వాడు ఏమన్నాడు? x³ + x² - x - 1 = 0 అన్నాడు కదా. అందులో ఫస్ట్ 2 టర్మ్స్ లో ఏం కామన్ తీయచ్చు? x² కామన్ తీయండి. ఏమండి? x² కామన్ తీస్తే x + 1 వస్తుంది. తర్వాత 2 టర్మ్స్ లో -1 కామన్ తీయండి, x + 1 అని వస్తుంది. ఆ రెండిట్లో x + 1 కామన్ తీయండి, x + 1 × x² - 1 = 0 అని వస్తుంది. అంటే x² - 1 మన x + 1 × x - 1 కింద రాయొచ్చు. కాబట్టి రూట్స్ x 1, 1, -1 వస్తుంది. x + 1 × x² - 1 వచ్చింది కాబట్టి -1 -1 1 వస్తుంది ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ మరి ఇచ్చడమే. ఎస్ సార్. అంతేనమ్మా. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, కొద్దిగా చెయ్యాలన్న పట్టుదల ఉండాలి, ఏదైనా చేయొచ్చు. ఇంకో విషయం చెప్తాను చూడండి, అంటే ఒక చిన్న విషయం చెప్తాను. x³ + x² - x - 1 = 0. దట్ ఇంప్లైస్ x² కామన్ తీస్తే x² × x + 1 -1 కామన్ తీస్తే x + 1 = 0. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో x + 1 కామన్ తీస్తే ఇక్కడ చూడగానే మీరు ఆన్సర్ చెప్పేయాలి లెక్క ప్రకారం. అలా చెప్పగలిగితే మీరు చాలా వరకు స్పీడ్గా చేస్తున్నట్టే. x² - 1 = 0 అంటే ఇప్పుడు ఏమైనా వస్తుంది? x మళ్ళీ ఇంకొక స్టెప్ వేస్తాను. x + 1 × x - 1 = 0. అంటే ఇప్పుడు చూడండి, =0 చేస్తే x = -1, -1, 1 వస్తుంది. -1, -1, 1 అంటే ఆప్షన్ ఏ. తర్వాత 7th క్వశ్చన్ చూడండి. The satisfying value of x³ + x² - 20x = 0. అది చూడగానే మీకు ఏమనిపిస్తుంది? x కామన్ తీస్తే x = 0 అయిపోతుందిగా రూట్, అవునా? Yes, sir. Yes, sir. Yes, x² + x - 20 = 0 కదా. x² + x - 20 = 0 అంటే ఏం రాయొచ్చు మనం? 4 5 కింద రాయొచ్చు. 4 5 అంటే మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి +5 -4 ఈక్వల్ టు అటువైపు తీసుకెళ్ళిపోతే -5 + 4 అంటే ఆప్షన్ డి అవుతుంది. అర్థమైందా? Yes, sir. ఎస్ సార్. అదే ఆన్సర్, అంతే. ఏముండదమ్మా, x³ + x² - 20x. ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదు. అంటే 0 అనేది సొల్యూషన్ అవుతుంది నేను ఈక్వేషన్ లో చెప్పాను మీకు. కాబట్టి 0 అనేది వన్ ఆఫ్ ది సొల్యూషన్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ x కామన్ తీస్తే x² + x - 20 = 0. కాబట్టి ఇది x = 0 అయిపోతుంది. అలాగే x² + x - 20 = 0 అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఏం చెప్పాం? x + 5 × x - 4 = 0 కింద రాయొచ్చు. ఎందుకంటే +5 - 4 అంటే +1, 5 × 4 - 4 అంటే -20. అంటే x = -5, 4 అంటే ఆప్షన్ డి అవుతుందమ్మా. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఇది ఆల్రెడీ వచ్చినట్టుంది క్వశ్చన్. ఇది ముందు ఎక్సైజ్ లో చేసినట్టు గుర్తుందా మీకు? -1 -9 3 బాబు. ఆన్సర్ బి అవుతుంది ఆప్షన్, అవునా? అదే 5th క్వశ్చన్ చూడండి, ఇదే ఎక్సైజ్ లో అదే కదా. ఎస్ సార్. 8th బి. 9th క్వశ్చన్ బి కదా ఆప్షన్ అది. తర్వాత 9th చూడండి.
4x cube plus 8x square minus x minus 2 equal to 0, then value of 2x plus 3 is given by. ఇది మనం చేయాలన్నమాట. ఎందుకంటే వాడు ఈ 4x cube plus 8x square minus x minus 2 equal to 0 అని ఈక్వేషన్ ఇచ్చాడు. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? 2x plus 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 2x plus 3 ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు x వాల్యూ తెలియాలి. ఏమా చూడండి. చూడండి 4x cube plus 8x square minus x minus 2 equal to 0. ఈ రెండిట్లో 4x square కామన్ తీయండి. 4x కామన్ తీయండి. 4x square కామన్ తీయండి. 4x square కామన్ తీస్తే x plus 2 అని వస్తుంది ఇక్కడ. -1 కామన్ తీయండి. కామన్ తీస్తే x plus 2 అని వస్తుంది ఇక్కడ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో x plus 2 కామన్ తీస్తే 4x square minus 1 equal to 0 అని వస్తుంది. దీన్ని 1 square కింద రాయండి. ఇప్పుడు ఇది x plus 2 ఇంటూ ఇది ఏమవుతుంది? 2x హోల్ స్క్వేర్ కింద 2x plus 1 ఇంటూ 2x minus 1 అని రాసుకోవచ్చండి. Yes, sir. కాబట్టి రూట్స్ ఏమవుతాయి? x equal to -2 ఒకటి అవుతుంది. 0 చేస్తే -1/2 ఒకటి వస్తుంది. Plus 1 by 1/2. అందరికీ ఇప్పుడు x equal to -2 వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? 2x plus 3. 2x plus 3 equal to 2 into -2 plus 3 అంటే -4 plus 3 అంటే -1 వస్తుంది. తర్వాత if x equal to -1/2 2x plus 3 equal to 2 into -1/2 plus 3 2 cancel -1 plus 3 అంటే 2. నెక్స్ట్ if x equal to ఇంక చేయకూడదు అక్కడ, ఇక అసలు చేయకూడదు మీరు. ఇక్కడ +1 వస్తుంది కాబట్టి 1 plus 3 అంటే 4 అని చెప్పేయాలి మీరు. ఆప్షన్ ఏ. అంతేనా? 2 పోతే 1 plus 3 అంటే 4 అంటే ఆప్షన్ ఏ అండి. 4 - 1 2 అండి. ఆప్షన్ ఏ. తర్వాత 10th క్వశ్చన్ చూడండి. ద రేషనల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అని చెప్పి ఈక్వేషన్ ఇచ్చాడు. ఏమండి? ఇప్పుడు రేషనల్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రేషనల్ రూట్ అంటే ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్యాక్టరైజేషన్ చేసుకోవడం. సబ్స్టిట్యూషన్ చేసుకోవడం ఈజీ అమ్మాయి. ఏమది? సార్ 1/2 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి. చూడండి 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 1/2 హోల్ క్యూబ్ అంటే 1/8. 1/8 అంటే 2 into 1/8 అంటే 1/4 అవుతుంది. మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అవుతుంది. 1/4 క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత -4 into 1/2 అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి -2 + 2 0 అయిపోయింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1/2 అవుతుంది. అర్థమైందా? Yes, ఎస్ sir. సార్. కాబట్టి ఇది x equal to ముందు ఈక్వేషన్ తీసుకుందాం. 2x cube - x square - 4x plus 2 equal to 0. If x equal to 1/2 then 2 into 1/2 whole cube, ఇది కూడా మీరు హోల్ క్యూబ్ అని రాయకూడదు, 1/8 అని రాసేసుకోవాలి డైరెక్ట్ గా. 1/2 హోల్ స్క్వేర్ -4 into 1/2 plus 2 that equal to 2 into 1/8 minus 1/4. ఇదేమో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి -2 + 2. ఇదేమో 2 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 1/4 క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అయిపోతే 0 అయిపోతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది.